స్థానిక కాళీమాత దేవస్థానం ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ శివాజీ చౌక్ లో గల శ్రీ కాళీమాత దేవస్థానం కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదానం చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ శుక్రవారం కూడా ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కందేపి సీతారామయ్య, నక్కా వెంకటేశ్వర్లు, జాలాది చిన్న తదితరులు పాల్గొన్నారు. శివాజీ చౌక్లో ఉన్న కాళీమాత దేవస్థానానికి నిత్యాన్నదానం ప్రతి శుక్రవారం నిత్యాన్నదానం దాతల సహకారంతో విరజల్లుతున్నది. కాబట్టి మీరు అందరూ దాతలు సహకరించి ఈ కాళీమాత దేవస్థానం అన్నదానానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ శివాజీ చౌక్లో గుమ్మడి రమేష్ గారి ఆధ్వర్యంలో కనకదుర్మ గారి ఆశీస్సులతో ప్రతి శుక్రవారం నాడు రెండవ శుక్రవారం నాడు అన్నదానం బహు ఆదరణతో జరుగుతున్నది. దీనికి దాతలందరూ సహకరిస్తున్నారు. దీనిలో గుమ్మడి రమేష్ గారి కృషి చాలా బాగుంది. వారి టీం వర్క్ మటుకు చాలా ప్రతి శుక్రవారం ఎన్ని పనులున్నా మానుకొని అందరూ టీం వర్క్ మొత్తం అన్ని పనులు మానుకొని వాళ్ళకు వచ్చే కూలీ కూడా మానుకొని ఇక్కడ వచ్చి శుభ్రంగా భోంచేసి వెళ్తున్నారు. అమ్మవారి వేచేసి ఉన్న కాళీమాత వారి దేవస్థానం ముందు ఈరోజు ఈ నెలలో 2వ శుక్రవారం అయినందున ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు మరియు అన్నదాన కార్యక్రమానికి దాతలు ఇచ్చే సహాయ సహకారంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నదానం అనేది అన్ని విధానాల్లో కన్నా మిన్న అని అన్నారు. అన్నదానం ఆహారం లేనిదే మనిషి ఏ పని చేయలేడు. మనిషి ఆలోచించాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ ఆహారం అవసరం. ఈ యొక్క ఆహారం అందుకనే ఆహారం అన్నింటిలో కన్నా మిన్న అని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే అందుచేత ఈ యొక్క ఆహార ప్రసాదాలను అందరూ కూడా స్వీకరించవలసింది.